सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। పన్నెండవ అధ్యాయం రెండవ శ్లోకం. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః ते मे युक्ततमा मताः। భక్తి యోగము అనేటటువంటి ఈ అధ్యాయం చాలా ముఖ్యమైనటువంటిది. కృష్ణ పరమాత్మ భక్తి అనేది ఒక ప్రత్యేకమైనటువంటి సాధనం కాదు, భక్తి అనేటువంటిది అన్ని సాధనాలలో కూడా భక్తి అనేది సాధారణమైనటువంటి పదం. కర్మయోగం, ఉపాసనాయోగం, అష్టాంగయోగం, జ్ఞానయోగం ఇవన్నీ కూడా భక్తితో కూడినవే. ఏ విధంగా అంటే క్రిందటి వారం ఉపోద్ఘాతంలో చెప్పాను. కర్మయోగం అనే దాన్ని తీసుకుంటే కర్మ లక్షణ భక్తి, ఉపాసన యోగాన్ని తీసుకుంటే ఉపాసన లక్షణ భక్తి, జ్ఞానయోగాన్ని తీసుకుంటే జ్ఞాన లక్షణ భక్తి అని చెప్పి మనం చూసాం. ఈ మూడు మెట్లని వారు కృష్ణ పరమాత్మ 5గా విభజిస్తారు ఈ అధ్యాయంలో. సకామ కర్మ లక్షణ భక్తి మొదటి మెట్టు, నిష్కామ కర్మ లక్షణ భక్తి రెండవ మెట్టు, ఏకరూప ఉపాసన లక్షణ భక్తి మూడవ మెట్టు, సగుణ ఈశ్వర విశ్వరూప ఉపాసన లక్షణ భక్తి నాలుగవ మెట్టు, తర్వాత జ్ఞాని లక్షణ భక్తి 5వ మెట్టు. ఈ 5 మెట్లలో కూడా భక్తి అనేది కామన్. కాకపోతే ఒక భక్తి నుంచి ఇంకొక మెట్టుకి కొంచెం ఎదుగుతూ ఉంటాం. రిఫైన్డ్ భక్తి చాలా పరిపక్వత చెందుతూ ఉంటుంది ఒక్కొక్క మెట్టుకి. కనుక ప్రతి మనిషి కూడా సకామ భక్తి నుంచి నిష్కామ భక్తికి, నిష్కామ భక్తి నుంచి ఏకరూప భక్తికి, ఏకరూప భక్తి నుంచి విశ్వరూప భక్తికి, విశ్వరూప భక్తి నుంచి జ్ఞాని భక్తికి రావాలి. సకామ భక్తి అనేటువంటిది ప్రాథమిక పాఠశాల లాంటి ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ లాగా. నిష్కామ అది కొంచెం హయ్యర్, 5th స్టాండర్డ్ టు 10th స్టాండర్డ్. ఉపాసన ఏకరూప అనేటువంటిది కొంచెం ఇంటర్మీడియట్, 11th స్టాండర్డ్ 12th స్టాండర్డ్. హయ్యర్ ఎడ్యుకేషన్, హయ్యర్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ లాగా ఉపాసన లక్షణ భక్తి. జ్ఞాని లక్షణ భక్తి కాలేజ్ ఎడ్యుకేషన్, తర్వాత PhD శ్రవణం మననం నిధిధ్యాసనం అనేది బ్యాచులర్, పోస్ట్ గ్రాడ్యుయేట్, PhD, MPhil అలా చదవాలి శాస్త్రం కూడా. అందుకని మన యొక్క రిలీజియస్ లైఫ్ చూసారా, దేవుని భక్తి, దేవతా పూజ, ఆచరణ ఇవన్నీ కూడా మనల్ని ఇట్లా మెట్టుగా తీసుకువెళ్ళడం కోసం మనకు మన పెద్దలు మన శాస్త్రంలో చెప్పబడింది, మనకి పెద్దల ద్వారా. కనుక ఎందుకు ఏమిటి అని అడగకూడదు. పిల్లవాడు చిన్న స్కూల్లో ఉన్నప్పుడు ఏం అడగకూడదు. టీచర్ గారు చెప్పింది తల ఆడిస్తూనే ఉండాలి. ఎందుకంటే వాడికి
ఎందుకు ఏమిటి అని అడిగితే గురువుగారు చెప్పినా కూడా అర్థం చేసుకునే స్థితి లేదు. అది అర్థం చేసుకునే స్థితి వచ్చే వరకు ఈ శిష్యుడు ఏం చేయాలి? ఈ పిల్లవాడు స్కూల్లో మా గురువుగారు చెప్పేదే కరెక్ట్ 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 అంటూ ఉండాలి. కొంతకాలానికి ఎదిగి పైకి వచ్చిన తర్వాత ఆ విద్య గురించి బోధపడుతుంది. అంతకాలం శ్రద్ధగా ఓర్పుతో గౌరవంగా గురువు గారి దగ్గర నేర్చుకోవాలి. మన పిల్లలు అలా నేర్చుకుంటున్నారా లేదా? అదేవిధంగా ఇది కూడా అంతే. ఈ వేదాంత శాస్త్రం కూడా మనం ఈశ్వరుడు భగవంతుడు ఎవరు, ఆ భగవద్భక్తి అంటే ఏమిటి, ఆ భగవంతుణ్ణి చేరుకోవడం ఎలా, అసలు భగవంతుడిని పొందడం అంటే ఏమిటి, అది మోక్షం ఏదో అంటుంటారు. అసలు ఆ మోక్షం అంటే ఏమిటి, నేను ఈ పూజిస్తున్నటువంటి ఈ దేవుడు ఎవరు, అసలు ఈయన అసలు ఉన్నాడా, నిజంగా ఉంటే ఎక్కడున్నాడు, ఆయన గురించి ఏమైనా తెలుసుకోవాలని ఉంటే చెప్పేవాడు ఉన్నారు వినాలనుకుంటే. కృష్ణ పరమాత్మ అంటాడు, నా భగవద్గీత ఎవరైనా చెప్తుంటే వెళ్ళు, వాడు నీకు చెప్తారు. నన్ను పూజించావు కదా ఇంతకాలం, నువ్వు ఏ రూపంలోనైనా పూజించు, కానీ నీకు ఒక గురువుని ఇస్తానంటాడు ఆయన. అప్పుడు ఆ గురువు దగ్గరికి వెళతాం మనం. ఆ భక్తి మనల్ని అలా తీసుకువెళ్తాం. తీసుకొచ్చిందా లేదా? ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పింది సత్యమా కాదా? కామ్య భక్తి నుంచి నిష్కామంకి వచ్చారు, నిష్కామ భక్తి నుంచి ఏకరూపానికి వచ్చారు, ఏకరూపాన్ని నుంచి విశ్వరూపం ఏదో కొంచెం తెలుసుకున్నాం 11వ అధ్యాయంలో, ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆయన దాటపోతున్నారు, పెద్ద జంప్ చేస్తారు 13వ అధ్యాయానికి. ఏమిటి? జ్ఞానం. అలా తీసుకెళ్తారు. ఏమిటి భగవద్గీత అంటే? క్షుణ్ణంగా గురుముఖంగా చక్కగా చదివితే అది ఇచ్చేటటువంటి ఫలం దానికి విలువే కట్టలేం. అట్లాంటి జ్ఞానాన్ని ఇస్తుంది భగవద్గీత. అటువంటి భగవద్గీతని మనం పట్టుకోవడానికి మనది ఈ దేశంలో, ఈ యొక్క సంప్రదాయంలో, ఈ సంస్కృతిలో మనకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం, మనం చేసుకున్న పుణ్యం. కనుక ఈ దేశంలో ఈ గాలి, ఈ నీరు, ఈ వాతావరణం, ఈ యొక్క శాస్త్రం ఎంత గొప్ప అనేటటువంటిది ప్రతి క్షణం తలుచుకొని భగవంతుడికి కోటి కోటి నమస్కారాలు చేయాలి. ఈ యొక్క సంస్కృతి, ఈ దేశం, ఈ గాలి, ఈ నీరు, ఈ యొక్క గ్రంథాలు, ఈ పురాణాలు, ఇతిహాసాలు, భగవద్గీత, వీటన్నిటి మధ్య నేను ఉండడానికి నాకు ఆస్కారం ఇచ్చినందుకు ఓ భగవంతుడా నీకు కోటి 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 శతకోటి నమస్కారాలని చెప్పితే మన జన్మ ధన్యమైపోతుంది. అంతటి భక్తి కావాలి ఈ దేశం మీద, ఈ శాస్త్రం మీద. అంతటి భక్తి ఉంటే ఈ సంస్కృతి మీద మనకి ఈ శాస్త్రంలో ఉన్న విషయం, ఆ విలువ తెలుస్తుంది. కనుక దేశభక్తి లేని వాడికి దైవభక్తి రాదు, దైవభక్తి లేని వాడికి శాస్త్రభక్తి రాదు, శాస్త్రభక్తి లేని వాడికి గురుభక్తి రాదు, గురుభక్తి లేని వాడికి ఆత్మకృప ఉండదు, ఆత్మజ్ఞానం ఉండదు, ఆత్మజ్ఞానం లేని వాడికి సుఖము ఉండదు, శాంతి ఉండదు. సరిపోయిందా? కనుక సుఖశాంతి కావాలంటే ఆత్మకృప కావాలి, ఆత్మవిద్య కావాలి. ఆత్మవిద్య కావాలంటే గురువు కావాలి, గురువు కావాలి అంటే శాస్త్రంతో ఉన్న గురువు కావాలి, శాస్త్రం కావాలి, శాస్త్రం కావాలి అంటే దైవభక్తి కావాలి, దైవభక్తి కావాలి అంటే దేశభక్తి కావాలి. మొదట ఈ దేశంలో ఉన్నది ఈ దైవం, ఈ శాస్త్రం ఇక్కడ లభిస్తుంది. అందుకని ఈ భారతదేశం అనేటువంటిది ఎంత పవిత్రమైనది ఇప్పుడు అర్థమైందా మీకు? మిగతా దేశాలన్నీ పవిత్రం కావా అండి అంటే పవిత్రమే, కాదని అనలేము. ఇల్లంతా పవిత్రమే. ఇంటిలో ఉన్నటువంటి హాలు ఉంది, కిచెన్ ఉంది, బెడ్రూము ఉంది, బాత్రూము ఉంది, వరండా ఉన్నది, పూజా రూమ్ ఉన్నది, ఏది చాలా పవిత్రం. ఇల్లంతా మనదే, నేను కట్టుకున్న ఇల్లే, అన్ని ఫర్నిచర్ పెట్టుకున్నాం. అన్ని రూముల్లోకి ఏ రూము ఎక్కువ ఇష్టపడతాం? పవిత్రం, పూజా రూమ్. ఏమండి ఇల్లంతా కూడా నాదే కదా, ఒక పూజా రూమ్ అంటే అది ఎక్స్ట్రా స్పెషల్. అట్లాంటిది భారతదేశం.
అర్థమైందా? సరే, సబ్జెక్ట్లోకి రండి. ఇప్పుడు అర్జునుడు ఏమడిగాడు? ఈ విశ్వరూప ధ్యానం చేసే భక్తుడు గొప్పవాడా, సగుణ ఈశ్వర భక్తుడు ధ్యానం చేసేవాడు గొప్పవాడా, లేకపోతే నిర్గుణ బ్రహ్మాన్ని ధ్యానం చేసేవాడు గొప్పవాడా అని అడుగుతున్నాడు. ఆ భక్తి గొప్పదా, ఈ భక్తి గొప్పదా? భగవంతుణ్ణి రూపాంతో అనేక గుణాలతో పూజించే భక్తి గొప్పదా, లేక ఏ రూపము లేదు ఆయనకి, అస్పర్శం, అరూపం, అరసం, అగంధం అటువంటి నిర్గుణ బ్రహ్మాన్ని పూజించే ధ్యానించేటటువంటి భక్తి గొప్పదా? సగుణ ఈశ్వర భక్తుడు గొప్పవాడా, నిర్గుణ ఈశ్వర నిర్గుణ బ్రహ్మ భక్తుడు గొప్పవాడా అంటే కృష్ణ పరమాత్మ ఏం చెప్పాలో అర్థం కాలే. కొంచెంసేపు ఆలోచించి సగుణ ఈశ్వర భక్తుడే గొప్పవాడు అంటున్నాడు. 2వ శ్లోకంలో సమాధానం చెప్పాలి. ఎందుకంటే అర్జునుడు వేసిన ప్రశ్నే తప్పు. కాలేజీ ఎడ్యుకేషన్ గొప్పదా, ఎల్కేజీ ఎడ్యుకేషన్ గొప్పదా? కాలేజీలో చదివే స్టూడెంట్ గొప్పవాడా, ప్రైమరీ స్కూల్లో చదివే స్టూడెంట్ గొప్పవాడా అంటే ఎట్లా ఉంది? గొప్పవాడా? ఒరే పిచ్చివాడా, ఎవరు గొప్పవాడని అడగవాకు. అడిగితే ఎట్లా ఉంటుందండి చెప్పండి మీరే. ప్రైమరీ స్కూల్లో 10th స్టాండర్డ్ చదివే స్టూడెంట్ గొప్పవాడా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేటువంటి కళాశాలలో కాలేజీలో చదివేటటువంటి స్టూడెంట్ గొప్పవాడా అంటే ఈ స్టూడెంటే గొప్పవాడు, 10th స్టూడెంటే. ఎందుకంటే వీడు ఒక రోజు అక్కడికి వస్తాడు కనుక ఈయన ఏం చెప్పాడు కృష్ణ పరమాత్మ, వీడే గొప్పవాడు నాయన అన్నాడు. ప్రశ్న తప్పని చెప్పకూడదు శిష్యుడికి, ఎందుకంటే శిష్యుడు బాధపడతాడని కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ చూడండి అర్థం ఏమిటంటే అసలు పోల్చకూడదు. కాలేజీ ఎడ్యుకేషన్ గొప్పదా, ప్రైమరీ ఎడ్యుకేషన్ గొప్పదా అని ఎట్లా పోలుస్తాం? ప్రైమరీ ఎడ్యుకేషను కావాలి, కాలేజ్ ఎడ్యుకేషను కావాలి. ప్రైమరీ ఎడ్యుకేషన్ లేకుండా కాలేజ్ ఎడ్యుకేషన్కి వెళ్ళలేవు. కాలేజీ ఎడ్యుకేషన్కి ఎంటర్ అవ్వాలంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉండాలి. ప్రైమరీ ఎడ్యుకేషన్లోనే ఉంటే నువ్వు కాలేజ్ ఎడ్యుకేషన్ లేకుండా నువ్వు పైకి రాలేవు. నీకు ఎవరు ఉద్యోగం ఇస్తారు 10th స్టాండర్డ్ చదివానంటే? చేయలేవు కదా, నువ్వు ధనం సంపాదించలేవు కదా, చదువుకోవాలి. కనుక 2 అవసరమే కదా. వీటి మధ్యలో ఛాయిస్ ఉందా? ఇదే అదే అని ఛాయిస్ ఉంటుందా? ఉండదు కదా. 2 అవసరమేనా? ఏది ముందు ఇప్పుడు చెప్పాలి మళ్ళీ, అదొక ప్రశ్న. పిహెచ్డి చదివి 10th క్లాసా, 10th క్లాస్ తర్వాత పిహెచ్డియా? ఏమండి ఇదేం ప్రశ్న స్వామి, ఇది కూడా తెలియదా మీకు? నాకు తెలియదు, మీరు చెప్పండి. నాకు తెలియదు, మీరే చెప్పండి. 10th తర్వాతనే కాలేజ్ ఎడ్యుకేషన్, బ్యాచులర్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అవునా? మరి ఇది ఇంత బాగా తెలిసినప్పుడు దేవుడి విషయంలో మాత్రం సగుణ ఈశ్వర భక్తి గొప్పదా, నిర్గుణ బ్రహ్మ జ్ఞానం గొప్పదా అంటే ఏమండి సమాధానం చెప్పాలా? అసలు ఛాయిస్ ఎక్కడుంది? సగుణ ఈశ్వర భక్తి లేకుండా నిర్గుణ బ్రహ్మ జ్ఞానం రాదు. నిర్గుణ బ్రహ్మ జ్ఞానం రావాలి అంటే సగుణ భక్తి కావాలి. ఇది లేకుండా అది అసాధ్యం, అది లేకుండా ఇది అసంపూర్ణం, అవునా? కనుక 2 కావాలి. కనుక ఇప్పుడు ఏం చెప్పాలి కృష్ణ పరమాత్మ? ఏమిట్రా ఇట్లాంటి పిచ్చి ప్రశ్న వేసావని అడుగుతాడా కృష్ణ పరమాత్మ? ఒకే స్టూడెంట్, ఇప్పుడు నేను అడిగిన ఒకళ్ళు రాకపోయినా ఇంకా 4 వస్తారు. కృష్ణుడికి అట్లా కాదు, ఒకే స్టూడెంట్. ఒకవేళ అట్లా అడిగాడు అనుకో, అర్జునుడి కోపం వచ్చేసి వెళ్ళిపోతే కృష్ణుడు డిసప్పాయింట్ అవుతాడు. అందుకని అట్లా అడగకుండా మయ్యా వేశ్యమనో ఏమాం, మై ఆవేశ్య మనః, నాతోనే నిండినటువంటి మనస్సు కలవాడై ఏ భక్తుడైతే మాం ఏ నిత్యయుక్తా ఉపాసతే. నిత్యయుక్తా అంటే మనస్సు పరిపూర్ణంగా నాకే అర్పించి నన్ను ఎవరైతే ధ్యానిస్తారో, ఉపాసతే ఉపాసన చేస్తారో, ధ్యానిస్తారో. ఏ విధంగా? శ్రద్ధయా, తీవ్రమైన శ్రద్ధతో. ఆవేశ్య అంటే తీవ్రమైన,
మయి మనః ఆవేశ్య, నా యందు మనస్సు తీవ్రమైన శ్రద్ధతో భక్తితో, పరయోపేతాః పరయా ఉపేతాః శ్రద్ధయా, చాలా గొప్ప శ్రద్ధతో గొప్ప భక్తితో, తీవ్ర శ్రద్ధతో తీవ్ర భక్తితో, నిత్యయుక్తాః సగుణ విశ్వరూప ఉపాసకులు. నిత్యయుక్తాః అంటే నిత్యం, ఎల్లప్పుడు ఏదో పొద్దున గంట పూజ చేసేప్పుడు ఒక గంట సేపు, సాయంత్రం ఒక గంట కాదు. నిత్యయుక్తాః అంటే ఏది చూసినా కూడా భగవత్ స్వరూపమే, అంతా భగవన్మయం. భగవంతుడు లేని చోట ఎక్కడుంది అసలు? ఆయనంతా సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడైనప్పుడు ఆయన్ని మాత్రం ఒక తిరుపతి బాలాజీ దగ్గరే ఉంటాడు ఆయన అంటే ఏమిటి అర్థం? తిరుపతిలోనూ ఉంటాడని అనాలి, కానీ తిరుపతిలోనే ఉంటాడు అనకూడదు. పండరీపురంలోనే ఉంటాడు అనకూడదు. పండరీపురంలో కూడా ఉంటాడు, గురువాయూరులో కూడా ఉంటాడు, శ్రీశైలంలో కూడా ఉంటాడు. ఆ కూడా చేర్చుకోవాలంతే. ఆయన అంతటా ఉన్నాడు. కనుక అటువంటి యుక్తాహ నిత్యయుక్తాహ, అన్నిటి యందు నన్ను దర్శిస్తున్నవాడు. ప్రతి వస్తువు కూడా భగవత్ స్వరూపంగానే భావిస్తామండి మనం. మనల్ని పిచ్చివాడుగా లెక్క కడతారు లోకం. ఏం చేస్తాం? మనల్ని అంటే హిందువులు అన్నిటినీ పూజిస్తారు. నీళ్లు పూజిస్తారు, మట్టి పూజిస్తారు, ఆకాశం పూజిస్తారు, గాలి పూజిస్తారు. ఏది పూజించని చెప్పండి మనం అసలు? ప్రతి రాయిని పూజిస్తాం, మైలు రాళ్ళని పూజిస్తామండి మనం. ఊరు దాటుతుంటే ఒక మైలు రాయి వస్తుంది. ఆ మైలు రాయికి కూడా పసుపు కుంకుమ పెడతాం. వేప చెట్టు ఉంటే వేప చెట్టుకు పూజ చేస్తాం, తులసికి పూజ చేస్తాం. ఏదైనా ఒక రాయి కొంచెం వినాయకుడు అలా కనపడితే అది తెచ్చుకుని పెట్టుకుని పూజ చేస్తాం. శాలిగ్రామం అంటాం, రాయి అంటాం, అది విష్ణువు అంటాం. ఆ శివలింగాన్ని తెచ్చుకుంటాం, గుండ్రంగా పొడుగ్గా ఉంటే ఆ శివలింగం అండి పూజ చేస్తానంటాడు. అందుకని వాళ్ళందరూ మనల్ని దేని కింద లెక్క కట్టారు? హిందువులందరూ పిచ్చివాడు అన్నారు. మనమేమంటాం తెలుసా? వాళ్ళు ఏమంటారంటే మీరు పిచ్చివాళ్ళు, మీరందరూ నరకానికి పోతారు అని అంటారు వాళ్ళు మనల్ని. వాళ్ళు ఎవరు? వేరే వాళ్ళు, హిందువులు కాని వాళ్ళు. అంటే ఇట్లా ఈ యొక్క పద్ధతిని పూజని నిరాకరించేవాళ్ళు, మీరు ఇట్లా పూజిస్తే నరకానికి పోతారు మీరందరూ పాపులారా అంటారు. అప్పుడు మనమేమంటారు? నాయన నేను నరకానికి పోవడానికైనా ఇష్టమే, కానీ నువ్వున్న చోటికి మాత్రం నేను రాను. నువ్వు ఉండవు కదా, నేను ఎందుకు నరకానికి పోవడం నాకు ఇష్టమే అంటారు. ఎందుకు నరకానికి పోవడం నీకు ఇష్టం అంటే, నువ్వు ఉండవు కదా అక్కడ, మేమందరం నరకానికి పోతాం, నువ్వు మాత్రం రావు కదా, హాయిగా ఉంటాను నాయన అంటాం. కనుక మనం పిచ్చివాళ్ళం కాదు. వాళ్ళకి భగవత్ స్వరూపాన్ని తెలుసుకోవడం చేతకాక పాపం అమాయకులయ్యి అజ్ఞానంలో బాధపడుతున్నారు. అట్లా ఉంటూ వాళ్ళు మనం చేసేటటువంటి భక్తిని అర్థం చేసుకోలేక అజ్ఞానంతో మాట్లాడుతుంటారు. అందుకని పట్టించుకోకూడదు అవన్నీ కూడా. అర్థమైందా? మన శాస్త్రాలు, మన వేదాలు ఏం చెప్తున్నాయి? ఈశావాస్యామిదగ్ సర్వం యత్కించ జగత్యాన్ జగత్. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఏది ఎక్కడ ఉన్నా సరే అంతా కూడా భగవత్ స్వరూపం. గ్రామానికి వెళ్ళి అడగండి ఎవడన్నా, ఒరే దేవుడు ఎక్కడున్నాడు రా అంటే, ఎక్కడున్నాడంటే ఏమిటండి, ఎక్కడ లేడండి అంటాడు వాడు. చూసారా? ఏం చదువుకున్నాడు పామరుడు, అయినా కూడా దేవుడు అంతటా ఉంటాడు కదండి. నువ్వు చూసావా ఏమిటి? చూసేదేమిటి? ఈ పుష్పం ఆయనే, ఈ పువ్వు ఆయనే, ప్రతి వస్తువు ఆయనే. ఇందుగలడు అందులేడని సందేహము లేదన్నాడు. మీరు చూపిస్తానంటే చూపిస్తారా? కూర్చొని విను, కొద్దిగా చూపిస్తారంట. కనుక విశ్వరూప భక్తుడు నిత్యయుక్తాహ, ఇటువంటి భక్తులండి. వాళ్ళు ఏం చేస్తారు తర్వాత? ఏ ఉపాసతే, నన్ను ధ్యానిస్తారో ఈ విధంగా. సూర్యుడిలో నన్ను ధ్యానిస్తారు, చంద్రుడిలో నన్ను ధ్యానించేవాళ్ళు, నదులు, నీళ్లల్లో, చెట్లల్లో నన్ను ధ్యానించేవాళ్ళు ఉన్నారు, అన్నిటినీ ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారు. ఏదైనా సరే భగవత్ స్వరూపంగా ధ్యానించేవాళ్ళు ఎవరైతే ఉన్నారో
మాం పర్యుపాసతే సగుణ రూపంలో వాళ్ళు యుక్తతమాహ ఇది మతాహ, నేను వాళ్ళని చాలా గొప్ప భక్తులుగా నిర్ణయిస్తాను అర్జున అన్నాడు. శభాష్ శభాష్, అర్జునుడికి సంతోషం. ఆహా, నేను అడిగిన ప్రశ్న బ్రహ్మాండంగా చెప్పాడు కృష్ణ పరమాత్మ సమాధానం అని చెప్పి సంతోషపడిపోతున్నాడు అర్జునుడు. ఆ విశ్వరూప భక్తులు ఉన్నారే వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు. అంటే గుణాలతో కూడి మేఘశ్యామం పీతకౌత్సేయవాసం, ఇట్లాంటి అన్నీ ధరించి రంగులు నీల మేఘశ్యాముడు కృష్ణ పరమాత్మ, ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం, వండర్ఫుల్ ఎక్సలెంట్ అన్నారు. ఇట్లా పూజించేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు. సరే, ఇంకొక సంగతి ఏమిటి అన్నారు, వాళ్ళు గొప్పవాళ్ళ కాదా? ఎవరు? నిర్గుణ భక్తాహ. గొప్పవాళ్ళ కాదంటే చెప్తాను విను, వాళ్ళని గురించి కూడా. వీళ్ళు మాత్రం చాలా గొప్పవాళ్ళు అర్జున, వీళ్ళు చాలా గొప్ప భక్తులు ఆయన. వాళ్ళ గురించి అంటావా? చెప్తాను విను. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. ఏతు, ఈ భక్తులైతే, ఇంకొక రకం భక్తులు అడిగావు చూసావా, నిర్గుణ బ్రహ్మ ధ్యానం చేసే భక్తులు ఉన్నారు చూసావా, వీళ్ళు మాత్రం ఏతు, ఎవరు? అక్షరం అనిర్దేశం పర్యుపాసతే, ఎవరైతే నన్ను అక్షర పరబ్రహ్మముగా ఉపాసన చేస్తారో, అక్షరం బ్రహ్మ పరమం అని చదివాం కదా 8వ అధ్యాయం. ఆ అక్షరం బ్రహ్మాన్ని ఎవరైతే ధ్యానిస్తారో, ఎటువంటి అక్షరం బ్రహ్మ, ఆయన లక్షణాలు ఏమిటంటావా? చెప్తాను విను. సగుణ ఈశ్వరుడు అంటే చెట్టు పుట్ట గుట్ట ఇవన్నీ ఉన్నాయి, అవి చెప్పాను. ప్రతి రూపం, ప్రతి పేరు నా రూపమే, అది సగుణ ఈశ్వర భక్తి. మరి ఈయన నిర్గుణ భక్తి గురించి కూడా చెప్పాలి కదా, అసలు ఆయన ఎట్లా ఉంటాడు ఏమిటని చెప్తాను విను. ఆయన ఒక్కొక్కటిగా లెక్క చెప్తాను వరుసగా. మొదటిది అవ్యక్తం. ఈ నిర్గుణ బ్రహ్మ ధ్యానించేవాళ్ళు దేని మీద ధ్యానిస్తారంటే, ఆయన అవ్యక్తం, ఆయనకు రూపం లేదు. ఇప్పుడు ఇవన్నీ బ్రహ్మ లక్షణాలు, నిర్గుణ బ్రహ్మ లక్షణాలు. చాలా ముఖ్యమైన శ్లోకం. నిర్గుణ బ్రహ్మం అవ్యక్తం అంటే ఇంద్రియ అగోచరం, వ్యక్తము కాదు అని అర్థం. వ్యక్తం కానటువంటి దాని మీద ధ్యానం చేస్తారు వాళ్ళు. ఇంద్రియ అగోచరం. ఇంద్రియాలంటే ఏమిటండి? చెవులు, ముక్కు, నాలుక, కళ్ళు, చర్మం, శబ్ద స్పర్శ రూప రసగంధ. కళ్ళతో చూడలేవు. ఇంద్రియ చక్షురింద్రియ అగోచరం నెంబర్ 1. చెవులకి ఏమైనా వినిపిస్తాడా? కాసేపు అనేది పలుకుతాడా? వచ్చి అన్నాడు. శబ్ద ఇంద్రియ అగోచరం, చెవులకి ఆయన అందడు, ఎందుకంటే అశబ్దం. కళ్ళకి అరూపం, ఆయనకు రూపం లేదు కనుక కళ్ళకు కనపడ్డు. ఆయనకి శబ్దం లేదు కనుక నీ చెవులకు వినపడడు ఆయన. అస్పర్శం, ఆయనని ఇట్లా తాకి చూడలేవు ఆయన. ఆ రూపం లేని ఆయన్ని ఏం చూస్తావు? తాకి చేత్తో తాకలేవు. స్పర్శ ఇంద్రియం కూడా అగోచరం. స్పర్శ ఇంద్రియానికి కూడా అందనటువంటి రూపం. అదేం రూపం అండి? ఒక రూపం అది. స్పర్శ ఇంద్రియానికి కూడా అందకపోతే ఇంకెందుకండి అన్నాడు. అవును, ఆయన అంతే స్పెషల్. ఆయన స్పెషల్ అండి చాలా. పోనీ ఇప్పుడు శబ్ద స్పర్శ రూప అయిపోయింది. తర్వాత పోనీ రసనేంద్రియానికైనా ఏమన్నా అందుతాడా అంటే ఆహా, రసన ఇంద్రియ అగోచరం. కొంచెంసేపు నాలుగు మీద పెట్టుకొని చూస్తాను ఆయన దేవుడు ఎట్లుంటాడు. టేస్ట్ అన్నాడు ఆయన. ఆ రసం ఆయనకి ఒక టేస్ట్ అనేది లేదు, అందుకని నాలుకతో కూడా నువ్వు తెలుసుకోలేవు. ఆ రసం
పోనీ వాసన ఏమైనా ఉంటుందా అండి ఆయనకి తెలుసుకుందామా, పోనీ వాసన మూలంగా అంటే నీ ముక్కులు కూడా పనిచేయవు అక్కడ. ఎందుకంటే ఆయన అరూపం, అరసం, అగంధం. ముండకోపనిషత్తులో చూసాం. యత్తదద్రేషమగ్రాహ్యమగోత్రమవర్ణం అచక్షుశ్రోత్రం తదపాణిపాదం యత్ సూక్ష్మం. అటువంటి బ్రహ్మము ఈ యొక్క పంచ ఇంద్రియాలకి తోచదు అన్నాడు. మరి పంచ ఇంద్రియాలకు కనపడేటటువంటిదంతా ఏమిటండి? పంచ ఇంద్రియాలకు మూలంగా తెలిసేటటువంటిది ఏమిటంటారు అన్నాడు. ఏదైతే పంచ ఇంద్రియాలకు తెలుస్తుందో అది ప్రపంచ. ప్రకర్షేణ పంచవిధ ప్రపంచ. 5 విధాలుగా నువ్వు ఈ ప్రపంచాన్ని తెలుసుకుంటున్నావు కనుక, 5 విధాలుగా ఈ యొక్క బాహ్య విషయాలను తెలుసుకుంటున్నావు కనుక దీనికి ప్రపంచ. చూసారా ప్రపంచం అనే పేరు ఎందుకు వచ్చిందా? 5 విషయాలుగా నువ్వు ఈ విషయాలను తెలుసుకుంటున్నావు. శబ్దాలను తెలుసుకుంటున్నావు, రూపాలను తెలుసుకుంటున్నావు, గంధం తెలుసుకుంటున్నావు, రుచిని తెలుసుకుంటున్నావు. కనుక ఇవన్నీ వీటి మూలంగా తెలుసుకుంటున్నావు కనుక ప్రతిదీ కూడా 5 ఇంద్రియాలకి మనకు తెలిసేది ప్రపంచం అన్నారు. కనుక వ్యక్తం, ఇది వ్యక్తం. బ్రహ్మము అవ్యక్తం. అది అవ్యక్తం అంటే అర్థం 5 ఇంద్రియాలకు అందనటువంటిది. సరే 5 ఇంద్రియాలు తీసేయండి, మరి మనస్సుకి ఏమన్నా తెలుస్తాడంటారా? మనస్సుకు అసలే తెలియడు. మనస్సు ద్వారా గ్రహించడం కష్టం. కనుక ఏంటి? అచింత్యం. రెండవది చింతన చేయాలి కదా. మనస్సు అంటే ఆలోచన చేసి చింతన చేసి ఆయన ఇట్లా ఉంటాడు అట్లా ఉంటాడని చెప్పి ఏమైనా కనుక్కుంటానండి, కొంచెం డిస్కవరీ చేస్తాను ధ్యానంలో కూర్చొని అంటావా? పోయి చెయ్యి, ధ్యానం చెయ్యి, కనపడతాడేమో, చూస్తావేమో. నీ ఆలోచనలకు కూడా అందనటువంటి రూపం అది. ఆలోచనలకు, భావాలకు, నీ యొక్క మనసులో వచ్చేటటువంటి ప్రత్యయాలన్నిటికీ ఆయన అందడు నాయన అన్నాడు. కనుక అచింత్యం, చింతన చెయ్యడానికి అందేటటువంటిది వస్తువు కాదు ఆ బ్రహ్మం, నిర్గుణ బ్రహ్మం. కనుక మనస్సు ఆల్సో రూల్డ్ అవుట్. పంచ జ్ఞానేంద్రియాలు రూల్డ్ అవుట్, అవ్యక్తం కనుక. మనస్సు రూల్డ్ అవుట్, అచింత్యం కనుక. మనస్సు అందలేదు కనుక మనస్సుకి ఆయన అచింత్యం, ఆయన అచింత్యం కనుక మనసుకు అందడు ఆయన. అది మనో అగోచరం అని అర్థం. పోనీ ఆయనకి ఏదన్నా ఒక పేరు పెట్టి ఒక ఇట్లా ఉంటాడు ఆయన, అట్లా ఉంటాడు ఆయన కనుక్కుందామండి. ఆయనకు ఒక లక్షణాలు చెప్పి మాకు, ఓహో ఇలా ఉంటాడు. ఇప్పుడు వినాయకుడు ఉన్నాడు, మట్టి తీసుకొచ్చాం, వినాయకుడు చేసాం, తొండం పెట్టాం, పొట్ట పెట్టాము, చెవులు పెట్టాం, కళ్ళు పెట్టాం, ఇట్లా ఉంటాడు అని చెప్పి ఒక నిర్దేశం చేయడానికి ఆయన్ని ఒక శబ్దం ద్వారా ఒక పేరు పెట్టి ఇలా నిర్గుణ బ్రహ్మ ఉంటాడని చెప్తారా ఏమన్నా అంటే అది చెయ్యలేను. అశబ్దం. ఆయనకి ఏ శబ్దం పేరు ద్వారా ఆయనను వర్ణించలేవు, ఆయన్ని నిర్దేశించలేవు, ఆయన్ని వర్ణన చేయలేవు. అందుకని అనిర్దేశ్యం. మూడవది అనిర్దేశ్యం. నిర్గుణ బ్రహ్మ ఆయనని, నిర్గుణ కృష్ణుని నువ్వు వర్ణించలేవు, సగుణ కృష్ణుణ్ణి వర్ణించగలవు. సగుణ కృష్ణుణ్ణి వర్ణించగలవు. అధరం మధురం, వదనం మధురం అన్నీ వర్ణించగలవు. కానీ వసుదేవ సుఖం దేవం అనొచ్చు. కానీ నిర్గుణ కృష్ణని ప్రతి రూపం కూడా నిర్గుణ సగుణం, నిర్గుణ సగుణం. సగుణాన్ని వర్ణించగలం, నిర్గుణాన్ని వర్ణించలేం. శబ్దాలకు అందనటువంటిది కనుక అనిర్దేశ్యం. అంటే కళ్ళు, చెవులు, ముక్కులు ఇవన్నీ ప్రత్యక్ష ప్రమాణం. సో ప్రత్యక్ష ప్రమాణానికి అందడు. అవ్యక్తం అనడం అంటే ప్రత్యక్ష ప్రమాణాలకి అందడు. మనస్సుకు అందడు అంటే ఏమిటి? అనుమాన ప్రమాణం ద్వారా కూడా ఆయన నీకు అందడు. ఎవరు? నిర్గుణం బ్రహ్మ.
పోనీ శబ్దం వల్ల ఏమన్నా తెలుసుకుంటామంటే శబ్ద ప్రమాణం కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. కనుక మాటలు శబ్దాలన్నీ వెనక్కి తిరిగి వస్తాయిట. ఆయన గురించి చెప్పాలంటే నా వల్ల కాదని చెప్పి మనసు వెనక్కి వస్తుందట. వాక్కు కూడా అయ్యో నేనేం వర్ణిస్తాను ఆయన్ని, నేనేం వర్ణించలేను అంటుందట వాక్కు. వాక్కు ఎవరిని వర్ణిస్తుందంటే, వాక్కు ఒకదాన్ని వర్ణించాలి అంటే దానికి కొన్ని లక్షణాలు ఉండాలి. జాతి, గుణ, క్రియ, సంబంధ అట్లాంటివి ఉంటేనే శబ్దం ఒకదాన్ని వర్ణిస్తుంది. బ్రహ్మకు జాతి లేదు, గుణం లేదు, క్రియ లేదు. ఆయన నిష్క్రియ నిర్గుణ. ఆయనకు భర్త జన్మే లేదు, జాతి లేదు, సంబంధం లేదు. ఆయన ఒక్కడే కనుక ఉన్నది, రెండోది లేదు కనుక సంబంధం లేదు. జాతి, గుణ, క్రియ, సంబంధ ఇవన్నీ లేనప్పుడు ఇంకా ఆయన ఏం వర్ణిస్తుంది? మనస్సు కానీ నాలిక కానీ ఏం వర్ణించలేవు, చాలా కష్టం. అటువంటి బ్రహ్మము అసలు ఉన్నాడంటారండి, లేడేమో సందేహం వస్తుంది మనకు. అప్పుడు శాస్త్రం చెప్తుంది ఆయన అప్రమేయం. ఆయన్ని ఒక వస్తువుగా నువ్వు తెలుసుకోలేవు. అనిర్దేశం అంటే అప్రమేయం. ఆ శ్లోకంలో లేదు అప్రమేయం అని. అనిర్దేశం అంటే అప్రమేయం. ప్రమేయంగా ఒక వస్తువుగా ఆయన నువ్వు తెలుసుకోలేదు. అప్పుడు మరి తెలుసుకునే రూపాలు, దేవుడి రూపాలన్నీ ఏమిటండి అన్నాడు. ఆయన రూపాలు కాదవి, ఆయన యొక్క నీడ లాంటివి అవి. అవి నిజం కాదు. ఆ నిజం కాని రూపానికి తీసుకువెళ్ళడం కోసం నీకు ఈ రూపాలు చూపిస్తున్నాం మ్యాజిక్ లాగా. అమ్మో ఇంత మోసం చేస్తారండి మమ్మల్ని. పిల్లవాడికి అమ్మ ఏం చెప్తుంది, నీకు తర్వాత చాక్లెట్ ఇస్తానని చెప్పి వాడిని స్కూల్కి పంపిస్తుందా లేదా? వాడికి ఎన్ని ఆశలు పెడుతుంది తల్లి. ఒక రోజుకి ఎదిగి వాడు చదివి బయటికి వస్తాడని కదా ఇన్ని ఆశలు పెడుతుంది, అవునా కాదు? ఎన్ని అబద్ధాలు చెప్తుంది పిల్లవాడికి తల్లి. చెప్పాలి. అడుగుతాడు తర్వాత వాళ్ళ అమ్మని, నువ్వు ఎందుకు నాకు అన్ని అబద్ధాలు చెప్పావు అని అడుగుతాడు. పాపం మా అమ్మ ఎంత కష్టపడింది నా కోసం అంటాడు, అవునా? అట్లాగే శాస్త్రమాత కూడా రూపం లేని భగవంతుడికి రూపాన్ని ఇచ్చి నీకు నడక వచ్చే వరకు నడవడం కోసం 3 కాళ్ళ బండి కొనిస్తారండి. నడిచారా మీరు అట్లా? లేకపోతే మీ మనవాళ్ళని నడిపించారా? 3 కాళ్ళ బండిని ఇచ్చి వాడికి నడక వచ్చే వరకు అలా దాంతోపాటు వెళ్తాడు. నడక వచ్చిన తర్వాత ఒరే బండి పట్టుకుని నడవనంటే నడవనంటాడు. వాడంతటి వాడు పరిగెడతాడు. అప్పుడు అది పట్టుకోవడం ఇన్సల్ట్. చిన్నప్పుడు ఇన్సల్ట్ అని వదిలిపెట్టకూడదు, అది పట్టుకోవాలి. ఇప్పుడు మీరందరూ బండి పట్టుకొని వస్తారా? రాదు కదా. ఎవరైనా పట్టుకొని దించుతామంటే నేనే దిగుతానంటాం, నేనే ఎక్కుతాను మెట్లు అంటాం. అట్లా ఆధారపడడం ఇష్టం ఉండదు మనకు. కానీ ఎదిగే వయసులో ఆధారపడాలి, అవునా? అలాగే ఇక్కడ కూడా రూపం లేనటువంటి నిర్గుణ బ్రహ్మానికి రూపాన్ని ఆపాదించింది శాస్త్రం. అది సంప్రదాయం. మీకేమిటి ఇంతమంది దేవుళ్ళు అన్నాడు, నీకేంటి బాధ? నాకు దేవుళ్ళు పెట్టుకొని నేను పూజిస్తే నీకేమిటి? నేనే కదా కష్టపడుతుంది రోజు. ఆ విగ్రహం తుడుచుకొని ఈ విగ్రహం తుడుచుకొని నేనే కదా కష్టపడుతుంది, నీకెందుకు అయ్యే బాధ? దాన్ని తోమి దీన్ని తోమి ఈయనకి ఆరదించి ఆయనకి ఆరదించి పూలు కొని పూలు పెట్టి వాళ్ళకి నేను కదా కష్టపడుతున్నాను, నేను ఇష్టంగా చేస్తుంటే నీకెందుకు నొప్పి? పాపం వాళ్ళేదో బాధ, మనం ఆనందంగానే ఉన్నాం. మాకేంటి 33 కోట్ల దేవతలు, ఒకళ్ళ ఇద్దరా? మాల్ గాడ్స్ మాల్ అంటారు. హిందూ ధర్మం, హిందూ దేవతలని గురించి తెలుసుకోవాలంటే కూడా నువ్వు కొంచెం పుణ్యం చేసుకొని ఉండాలి. అంత పుణ్యం కావాలన్నాడు. అవును నాయన, అంత పుణ్యం చేసుకుంటే కానీ ఇక్కడికి రాలేరు అందరూ. లేకపోతే పుట్టినా కూడా హిందువులుగా అడ్డుపోతారు పుణ్యం లేకపోతే. అర్థమైందా?
ఏమండి ఎందుకంటే అట్లా ఇండైరెక్ట్గా తిడతారు వాళ్ళందరినీ. తిట్టడంలే, హిందువుల్ని దూషించవాలి. హిందూ దేవతలని, హిందువులు పూజించే విధానాన్ని నిందించకు. తెలిస్తే తెలుసుకో, లేకపోతే మెదలకుండా ఉండాలి. అంతేకాని నువ్వు నేర్చుకోలేదు, నువ్వు పొందలేదు, పొందేవాళ్ళనేమో నిందిస్తావా? తప్పు కదా. కనుక మన పూజా విధానం అది కల్పన చేయబడింది మన కోసం. అందుకని మహానుభావులు మనల్ని నడిపిస్తారు, శాస్త్రం ద్వారా నడిపిస్తారు. మనకేంటండి, వేదం ఉంది, మనకు శాస్త్రం ఉంది, భగవద్గీత ఉంది, మనల్ని ఎవరు షేక్ చేయలేరు అట్లా. అందుకని ఈ జ్ఞానం ముందు ఈ ప్రపంచంలో స్పిరిచువాలిటీ అంటే భారతదేశం వైపు చూస్తారు కానీ మరి ఏ దేశం వైపున చూస్తారా చెప్పండి మీరే. ఆధ్యాత్మికత అంటే ఎటువైపు చూస్తున్నారు అందరూ? ప్రపంచం మొత్తం ఎటు చూస్తున్నది? ఏ భారతదేశం వైపు? నా దేశం వైపు చూస్తున్నది. నేను పుట్టినటువంటి ఈ దేశం వైపు చూస్తున్నది ప్రపంచం మొత్తం కూడా. కనుక ధనం ఎక్కడైనా ఉండొచ్చు, ఏ దేశమైనా ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మికత అనేది వేదాల యొక్క మూలమైనటువంటి బ్రహ్మ విద్య ఇక్కడే. కనుక దానికి నేను వారసుని, ప్రాపర్టీ నాది, వారసుని నేను. ఎంత గొప్ప చూడండి, ఋషులకు వారసుని నేను. కనుక నా దగ్గరికి వచ్చి కూర్చుంటేనే నీకు మోక్షం. వస్తే రా, లేకపోతే నాకేం బాధ లేదు. వస్తే వింటే తెలుస్తుంది, లేకపోతే ఆల్ ద బెస్ట్, నెక్స్ట్ బర్త్. ఓకే. అప్రమేయం, ఆయన్ని నువ్వు కళ్ళతో ఒక వస్తువుగా చూడలేవు, తెలుసుకోలేవు. అన్ఆబ్జెక్టిఫైయబుల్ అన్నారు. నేను చూశానండి ఆయన్ని, అక్కడ చూశానండి, ఆ పైన చూశానంటే ఇక్కడ చూశాను, అక్కడ చూశాను, ఎక్కడ చూసావు నాయన అన్నాడు. చూసావా? పోన్లే పర్వాలేదు, చూస్తూనే ఉండు అంటాం. రకరకాలుగా చూశానంటాడు. నాకు కూడా చూపిస్తావా అన్నాడు. చూపిస్తాను, ఒక 50,000 ఇస్తే చూపిస్తానంటాడు. ఒక బిజినెస్, దేవుణ్ణి టచ్ చూపిస్తాట, బిజినెస్ చేసుకున్నాడు. పిచ్చి జనాన్ని పాపం మోసం చేసి. శాస్త్రం వింటే కదా, ఆయన్ని నువ్వు ఎక్కడ చూడలేవు. చూసే రూపం మాయిక రూపం, అది ఎవరు చూపించక్కర్లా. మనం భక్తితో పూజ చేస్తే ఆయనే కనపడతాడు, మాయిక రూపం. త్యాగరాజుకి కనపడలేదా రాముల వారు? మీరాబాయికి కనపడలేదా కృష్ణుడు? తుకారాము కనపడలేదా పండరీనాథుడు? ఏ భక్తుడి కనపడలేదు? ప్రహ్లాదుడి కనపడలేదా? రావాలంటే నీకు కనపడతాడు. కాసేపు కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని ఏడిస్తే సరే ఆయనే వస్తాడు. ఆయన ఏం చేస్తాడు? మాయిక రూపం వచ్చి కనపడతాడు, కాసేపు వచ్చాడు, మళ్ళీ అంతర్ధానం అయిపోతాడు, అంతే. అది దానికోసం వాళ్ళని వీళ్ళని పట్టుకోవడం ఎందుకండి? కానీ నిర్గుణ రూపం అసలు నా రూపం అర్జున, దాన్ని అప్రమేయం, అటువంటి తెలుసుకోవాలి, వెళ్ళి బయట చూడలేవు. కనుక ఆ యొక్క బ్రహ్మస్వరూపం అవ్యక్తం సర్వత్రగం, అంతటా ఉంటుంది. ఈ బ్రహ్మం అనేది ఎక్కడ ఉంటుందయ్యా? కైలాసం వైకుంఠంలో అంటావా? కాదు. ఈ నిర్గుణ బ్రహ్మ ఉపాసకులు ఉన్నారే, నన్ను వారు అంతటా గమనిస్తారు. సర్వత్రగం, అంతటా ఉన్నానని. దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నట్టు ఎవడం. వేర్ ఈజ్ గాడ్? నో, గాడ్ ఈజ్ నో వేర్ అని చెప్పి ఒక అతను రాశాడు ఆ గోడ మీద, నాస్తికుడు. గాడ్ ఈజ్ నో వేర్. ఆస్తికుడు వచ్చాడు, చూశాడు, కోపం వచ్చింది వీడికి. దేవుడు లేడంటావా, ఎక్కడ లేడంటావా అని చెప్పి నో వేర్ దగ్గర డబ్ల్యూ తర్వాత కామా పెట్టాడు. గాడ్ ఈజ్ నౌ హియర్. దేవుడు ఎక్కడ లేడు? దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగావు నువ్వు. ఎక్కడ లేడో నువ్వు చెప్పు నాకు. ఎక్కడ ఉన్నాడని నేను చూపిస్తాను. ఎక్కడున్నాడో చెప్పు అని అడిగాడు ఎవడన్నా. దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడ ఉన్నాడో నేను చెప్పాలిట వాడికి. దేవుడు ఎక్కడ ఉన్నాడో నేను చెప్పాలిట.
అప్పుడు నేను చెప్పకూడదు సమాధానం. ఏం చెప్పాలి? ఎక్కడ లేడో నువ్వు చెప్పు ముందు, తర్వాత నేను చెప్తా ఎక్కడ ఉన్నాడు. అవునా? అలా చెప్పాలి అర్థం. వెంటనే సమాధానం చెప్పకూడదు. ఎక్కడున్నాడా? అది నేను వెతుకుతున్నాను అన్నాడు. అట్లాంటి వాళ్ళకి అట్లాగే సమాధానం చెప్పాలి. సరే, సర్వత్రగం. ఈ సర్వత్రగం అని చెప్పడం వలన ఆయన దేశ పరిచ్ఛిన్నత లేదు. ఆయన ఇక్కడ ఉంటాడు అక్కడ ఉండడని కాదు. దేశ అపరిచ్ఛిన్న, దేశాతీత, స్పేస్ వైజ్ లిమిటేషన్ లేదు ఆయనకి. తర్వాత అచలం, చలించడం. ఇది కూడా దేశ పరిచ్ఛేదం లేనటువంటిది. చలించాలంటే ఇక్కడ ఉండి అక్కడ లేకపోతే చలించవచ్చండి. నేను కదలొచ్చు. అవునా? అంతటా ఉండే ఆయన ఎట్లా చలిస్తాడు? మీరే చెప్పండి. అంతటా ఉండే ఆయన చలనం ఉంటుందా? చలించగలదా? ఇప్పుడు ఇక్కడ ఉన్నాను నేను, ఈ శరీరం అక్కడ లేను కాబట్టి కాస్త అక్కడ జరిగి కూర్చుంటాను, ఎందుకంటే అక్కడ ఖాళీగా ఉంది కనుక. ఇప్పుడు ఈయనేమో అంతటా ఉన్నాడు, అట్లా ఉన్నప్పుడు ఎట్లా జరుగుతాడు? కనుక అచలం. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. అందులో ఒక్క మాట మనకు కావాలి. ఏమిటది? అచలం. వాళ్ళు అచలం అంటే పర్వతాన్ని తీసుకుంటారు. ఈ వెంకటేశ్వరుడు కదలనటువంటి పర్వతం మీద కూర్చున్నాడు. వైకుంఠ పురవాసం, ఆయన ఇక్కడ కూర్చున్నాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ. అలా పాడగా పాడగా ఒక రోజుకి అచలం అనే దానికి వస్తాడు శ్లోకానికి. అర్థమైందా? ఎందుకు భగవంతుడిని కొండ మీద ఉన్నప్పుడు మనం పూజ చేస్తామో తెలుసా? ఎక్కడ కొండ మీద కాస్త ఎత్తు కనపడిందంటే అక్కడికి పోయి ఒక గుడి కడతాం. ఎందుకంటే ఆయన అచలం, పర్వతం లాంటి అచలమైన స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం, ఎత్తుగా ఉన్నతంగా ఆ భావనలు రావడానికి. అంతా ఆయనే అందరికి కనపడటం కోసం. మెయిన్గా అందరికీ కనపడతాడు అక్కడ ఉంటే అని అర్థం. ఎత్తుగా కడతాం. మామూలు వాళ్ళు అయితే ఏం చేస్తారంటే వెస్ట్రన్ ఐడియాస్ ఉంటే రిసార్ట్ కడతారు, హాలిడే రిసార్ట్ కడతారు. మనం అయితే ఏం చేస్తాం? కొండ కడతాం, గుడి కడతాం, కొండ మీద గుడి కడతాం. తర్వాత ఎక్కుకుంటూ వెళతాం, పాకుతూ వెళతారు. మోకాళ్ళ మీద వెళ్ళేవాళ్ళు ప్రదర్శనం చేసుకుంటూ వెళ్ళే రకరకాల. సరే, అచలం. ఈ సర్వత్రగం అచలం అనే వాటి వల్ల దేశ అపరిచ్ఛిన్న, స్పేస్ వైజ్ లిమిటేషన్ లేదు ఆయనకి. అచలం. తర్వాత కూటస్థం. కూటస్థం అంటే నిర్వికారం, కదలకుండా ఉంటాడు, నిర్వికారంగా ఉంటాడు, వికారమే ఉండదు. అది ఎట్లండి? వికారమే లేకుండా ఎట్లుంటాడు? ఆయన పుట్టాడు కదా చిన్నప్పుడు వాళ్ళ అమ్మకి, తర్వాత పెరిగాడు కదా, తర్వాత ఆయన మళ్ళీ యుక్త వయస్కుడైనాడు కదా, తర్వాత వివాహం చేసుకున్నాడు కదా, తర్వాత ముసలితనం వచ్చింది. అవన్నీ రావు. అవన్నీ సగుణ రూపానికి, మాయిక రూపానికి వస్తాయి. కానీ ఒరిజినల్ నిర్గుణ బ్రహ్మానికి అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే ఉండవు. 6 వికారాలు ఉండవండి ఆయనకి. 6 వికారాలు ఉండవు అన్నారు. మరి ఏమిటండి అసలు ఇట్లాంటి వస్తువు ఒకటి ఉంటుందంటారా? ఏమిటో నాకు అనుమానంగానే ఉంది అంటారు. కనుక ఈ కూటస్థం అంటే అర్థం ఏంటో తెలుసా? కూటవత్ తిష్టది, ఇది కూటస్థం అన్నారు. కూటం అంటే ఇప్పుడు మనకు కంసాని వాడు ఉంటారు చూసారా, బంగారాన్ని చైన్ చేస్తూ ఉంటాడు. ఒక బంగారపు కడ్డీని దాన్ని రకరకాలుగా మారుస్తుంటాడు. ఒక గట్టి ఇనుప అది ఒక పెట్టుకుంటాడు, అది మారుతూ యాన్బిల్ అంటారు ఇంగ్లీష్లో. ఆ యాన్బిల్ని ఈ చెప్పులు చేసేవాడు కూడా ఉంటాడు చూడండి, దాని మీద చెప్పుల్ని ఇట్లా 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 కొడుతూ ఉంటాడు, మారుస్తుంటాడు. కానీ అది మాత్రం కదలు. ఈ బ్లాక్ స్మిత్లు వీళ్ళందరూ ఆ ఐరన్ రాడ్, గోల్డెన్ రాడ్స్ ఇవన్నిటి కూడా మార్చాలంటే ఒకటి కదలకుండా ఉండాలి ఎప్పుడు. ఆ కదలకుండా ఉండే దాని మీద కదిలే మార్పుతో ఉన్నటువంటి పేరు రకరకాలవన్నీ చేసి ఇట్లా వేస్తూ ఉంటాడు. ఇవన్నీ వేస్తున్నాడంటే ఇది కదలకుండా ఉంటేనే అన్ని రూపాలు, అన్ని రకమైన పేర్లు వస్తాయి వాటికి, లేకపోతే రాదు. అదేవిధంగా ఈ పరమాత్మ నిర్గుణం బ్రహ్మ కూటస్థం అన్నారు. ఆయన నిర్వికారంగా ఉంటూ
మ్యాగ్నెట్ లాగా. మ్యాగ్నెట్ చూడండి, అదేం మార్పు చెందదు, అక్కడ ఉంటుంది. ఇవన్నీ కదులుతూ ఉంటాయి చుట్టూ. అయస్కాంతం చుట్టూ నిర్వికారంగా ఉంటాడు. కూటస్థం. అర్థమైంది కదా ఇప్పుడు? కంసాలి వాడి సంగతి గుర్తుపెట్టుకోండి. అలా చెప్పులు కుట్టేవాడు కాపులర్. కూటస్థం. ఇప్పుడు 6 అయినాయా? తర్వాత ధ్రువ. ఇంకా కూటస్థం అని చెప్పాలంటే ఇంకాస్త హయ్యెస్ట్ వేదాంతంలోకి వెళ్ళాలంటే సాక్షి చైతన్యంగా ఉంటూ మారకుండా మారేవన్నీ చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ మీద నుంచున్నాం అనుకోండి, 8 గంటలకు ఒక బండి వస్తుంది, 10 గంటలకు ఒక బండి వస్తుంది, ట్రైన్ 12 గంటలకు వస్తుంది. 8 గంటలకు ఒక ట్రైన్ వచ్చింది, 10 గంటలకు ఒకటి వచ్చింది, 12 గంటలకని ట్రైన్ వచ్చింది అని చెప్పేవాడు ట్రైన్లో ఉంటాడా బయట ఉంటాడా? ప్లాట్ఫామ్ మీద ఉంటాడు. ట్రైన్లో ఉంటే వాడికి తెలియదు, 3 ట్రైన్లు అవి తెలియదు వాడికి. కనుక 3 ట్రైన్లు వస్తున్నాయి పోతున్నాయి చూడాలి అంటే 3 ట్రైన్లకి బయట ఉండాలి. విట్నెస్సర్ ఆఫ్ 3 ట్రైన్స్. అదేవిధంగా ఇక్కడ సాక్షి చైతన్యమైన నేను జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, అన్ని అవస్థలకి సాక్షిగా ఉన్నాడు. అది ఇక్కడ కూటస్థం అంటే. అర్థమైందా? మార్పు చెందకుండా సాక్షిగా. శరీర మార్పును చూస్తున్నాను, మనసులో జరిగే మార్పులు తెలుసుకుంటున్నాను, బాహ్యంగా జరిగే మార్పులు తెలుసుకుంటున్నాను. తెలుసుకునేవాడు అబ్జర్వర్. విట్నెస్సర్ ఈజ్ నెవర్ అబ్జర్వ్డ్, విట్నెస్డ్. సాక్షి ఎప్పుడు సాక్ష్యం కాలేడు. సాక్షి ఎప్పుడు సాక్షి. విట్నెస్సర్ కెన్ నెవర్ బి విట్నెస్డ్. సాక్షి అయినవాడు సాక్ష్యం చూడబడేవాడుగా కాలేడు. సాక్షి ఎప్పుడు సాక్షి. ఆత్మ అని అర్థం. నిర్గుణ బ్రహ్మ. తర్వాత ధ్రువం, కూటస్థం, ధ్రువం, ఈ రెండు కూడా కాల పరిమితి లేదు అని తెలియజేస్తాయి. కాల పరిమితి లేదు. అస్థి జాయతే వర్ధతే, ఇవన్నీ చూడండి కాల పరిమితి. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు అంతా కాల పరిచ్ఛిన్నం. ఈయన ఎప్పుడైతే కూటస్థమో ధ్రువంగా ఉంటాడో కాల పరిమితి లేదు. పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అన్ని టెన్సుల్లో ఉంటాడు. నువ్వు మాత్రమే ప్రజెంట్ టెన్స్లో ఉండి పాస్ట్ గురించి ఆలోచిస్తావు, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తావు, మళ్ళీ ఫ్యూచర్లో ఉంటావో ఉండవడం సందేహం. కనుక టుడేస్ ప్రజెంట్ ఈజ్ వాట్? ఎస్టర్డేస్ పాస్ట్. ఆ పాస్ట్ ఇప్పుడు ప్రజెంట్ అయింది. రాబోయే ఫ్యూచర్ ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నది. ఈ ప్రజెంట్ రేపు ఫ్యూచర్ అవుతుంది, ఆ ఫ్యూచరే తర్వాత పాస్ట్ అవుతుంది. ఈ పాస్ట్, ఫ్యూచర్, ప్రజెంట్ గురించి మాట్లాడేవాడేవాడు? పాస్ట్ టెన్స్లో ఉంటాడు, ప్రజెంట్ టెన్స్లో ఉంటాడు, ఫ్యూచర్ టెన్స్లో ఉంటాడు. శరీరం రూపంలో ఉన్నాడు, ఆత్మ రూపంలో ఉంటాడు. మరి ఆత్మ మాట్లాడలేదన్నాడు. ఆత్మ మాట్లాడదు, శరీరం ద్వారా మాట్లాడుతుంది. ఏమిటోనండి అంతా భ్రమగా ఉంది. భ్రమలో నుంచి బయటకు వస్తున్నాం, అందుకని ఆ భ్రమని తెలుస్తున్నది ఇప్పుడు కాస్త. ఓకే, అది విషయం. ధ్రువ అంటే కాల అతీత అని. ధ్రువంగా ఉంటాడు, శాశ్వతం అని అర్థం. ధ్రువ అంటే శాశ్వత, కాల అతీత. కూటస్థ ధ్రువ అనేది కాలాతీత. సర్వత్రగం అచలం అనేటువంటిది దేశాతీతం. దేశకాల అతీత. నిద్రపోతున్నామండి, మనకి ఏ దేశం తెలుసు, ఏ కాలం తెలుసు? మీరు ఉన్నారా లేదా? పాస్ట్ టెన్స్ తెలుసా, ఫ్యూచర్ టెన్స్ తెలుసా మీకు? మంచి నిద్రలో ఉన్నారు, ఎక్కడ పడుకున్నారో తెలుసా? తెలియదు. నిద్రలో టైం తెలుసా? అప్పుడు మీరు ఉన్నారా లేదా? అప్పుడు మీరు దేశానికి కాలానికి అతీతులా కాదా? ఈ శరీరం తెలుసా? తెలియదు. మనస్సు తెలియదు. అంటే మనస్సుకి శరీరానికి అతీతులా కాదా మీరు? అప్పుడు ఆ మీరే ఆ బ్రహ్మం. అర్థమైందా? ఎవరైతే నిద్రలో దేశాన్ని కాలాన్ని కూడా లేనటువంటి స్థితిలో ఉన్నాడో
అంటే దేశకాలం అనేవి లేనటువంటి అప్పుడు కూడా ఉన్నాడు. అంటే దేశకాలాలు రాకముందే ఉన్నాడు ఆయన. అంతేకాదు దేశకాలం మాత్రమే కాదు, ఈ శరీరం కూడా అక్కడ ఆ శరీర జ్ఞానం కూడా లేని స్థితిలో నేను ఉండి ఉన్నాను. మనస్సు కూడా పనిచేయనటువంటి స్థితిలో కూడా నేను ఉండి ఉన్నాను. అంటే నేను శరీరానికి మనస్సుకి అతీతుణ్ణి, ఈ దేశానికి ఈ కాలానికి అతీతుణ్ణై ఉన్నాను. ఏ రూపంలో ఉన్నాను అప్పుడు? ఆ రూపం సాక్షి చైతన్యం, విట్నెస్ కాన్షియస్నెస్. అహం సుఖం అస్వాప్సం నకించిద్ అవేదేశం. హాయిగా నిద్రపోయినాను, నాకేమీ తెలియదు. అది కాన్షియస్నెస్. మళ్ళీ పొద్దున్న లేవగానే అదంతా కూడా నా వేషం. ఇప్పుడు నేను సాక్షి చైతన్యాన్ని, అది కూటస్థం అంటే అర్థం. ధ్రువం అటువంటి అక్షరం నశించనటువంటిది ఎప్పటికీ కూడా. శరీరం నశిస్తుంది, మనస్సు నశిస్తుంది, కారణం శరీరం కూడా నశిస్తుంది జ్ఞానం వచ్చినప్పుడు. కనుక ఈ మూడు శరీరాలు ఒకప్పటికి నశించేవే కనుక నేను నశించను. కనుక నేను అక్షరం. అక్షరం అంటే ఆ ఈ ఊ కాదు, అక్షరాలు కాదు, ఆల్ఫాబెట్స్ కాదు. క్షరం అంటే నశించడం. నక్షరతి ఇది అక్షరం. నశించనటువంటిది స్వరూపాన్ని ఎవరైతే ఉపాసన చేస్తారో, అంటే ఆత్మస్వరూపాన్ని ఎవరైతే ధ్యానిస్తారో, మెడిటేషన్ అపాన్ ద మెడిటేటర్. దయానంద స్వామిని చెప్తారు, మెడిటేషన్ అపాన్ ద మెడిటేటర్, సబ్జెక్టివ్ మెడిటేషన్. I don't meditate upon God as an object. I meditate upon the self, on myself, on consciousness. That is called meditation on meditator. Subjective meditation. ఇది గొప్ప మెడిటేషన్. ఇది భక్తి అంటే నిజమైన భక్తి. చెప్పి తర్వాత ఏమంటున్నారు చూడండి, అర్జున ఇటువంటి అవ్యక్తం, అనిర్దేశం, సర్వత్రగం, అచలం, కూటస్థం, అక్షరం, ధ్రువం ఆత్మని తెలుసుకోవాలంటే మామూలు వాళ్ళు తెలుసుకోలేరు, సామాన్యులు తెలుసుకోలేరు. అలా తెలుసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? చెప్తాను విను తర్వాత శ్లోకంలో. ప్రిపరేషన్. అటువంటి ఆత్మస్వరూపం నువ్వే అని నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వు మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం ఆచరించాలి. సన్నియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. సాధన చతుష్టయ సంపన్నులైన వారికి మాత్రమే ఇది బోధపడుతుంది, అందరికీ బోధపడదు. వివేక, వైరాగ్య, శమదమాది షట్క సంపత్తి, ముముక్షుత్వం ఉండాలి. అవి ఉంటే ఇది సాధ్యపడుతుంది. మొదటిది సన్నియమ్య ఇంద్రియ గ్రామం. ఇంద్రియ గ్రామం అంటే ఇంద్రియాల సమూహం, గ్రామం అంటే సమూహం, ఇంద్రియముల యొక్క సమూహము. ఈ కళ్ళు, ముక్కు, చెవులు, ఈ ఇంద్రియాలు, కర్మ ఇంద్రియాలు, జ్ఞాన ఇంద్రియాలన్నింటినీ కూడా సంనియమ్య, నియంత్రించు. దమ, సాధన చతుష్టయ సంపత్తులు చెప్పారు కదా, శమ, దమ, ఉపరమ. ఆ దమ, దాన్ని ఇంద్రియ నిగ్రహం. అంతేగాని చూసిన దానికల్లా కళ్ళు అడిపోయి చూడకూడదు. ఏది పడితే అది వినడం, ఏది పడితే అది చూడటం, ఏది పడితే అది తినడం, ఏది పడితే అట్లా చేయకూడదు. దానికి ఒక నియమం, నిష్ఠ ఉండాలి. ఆచారం అంటే ఏమిటి, మడి అంటే ఏమిటి, అన్ని నిష్ఠ అన్నమాట. నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం. తర్వాత సర్వత్ర సమబుద్ధయ. సమబుద్ధయ అంటే ఇక్కడ బుద్ధి అంటే మనస్సు. మనస్సు ఎప్పుడు కూడా సమంగా ఉండాలి, ఈక్వానిమస్ మైండ్ అని అర్థం. సర్వత్ర సమబుద్ధయ, అన్ని కాలములయందు. సర్వత్ర అంటే అన్ని కాలములయందు, అన్ని సమయములయందు. సమ
సమంగా బుద్ధి మనస్సు కలిగి ఉండాలి. ప్రశాంతంగా ఉండాలి మనస్సు. ప్రశాంతమైన మనస్సుతో ఎప్పుడు కూడా ఆందోళన లేకుండా నిశ్చలమైన మనస్సుతో, శుద్ధమైన మనస్సుతో అని అర్థం. సర్వత్ర సమబుద్ధయ. అలా ఉన్నావా నువ్వు, గ్రాంటెడ్ మోక్షం. అదేనండి కష్టం అన్నిటికంటే అన్నాడు. మరి అందుకే కదా చెప్పేది ఉపన్యాసాలు. ఎందుకని క్లాసులు తీసుకుంటున్నావు? అట్లా చెప్పగా 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 నీకు ఒక రోజు కన్నా నిశ్చల మనస్సు, శుద్ధ మనస్సు, శాంతమైనటువంటి మనస్సు వస్తుందని వినంగా వినంగా అనగననగరాగమతిశయిల్లు సునుండు తినగ తినగవేము తీయనుండు నాయన. వినంగా వినంగా ఎట్లా వచ్చాను స్వామిని మీ క్లాస్కి, ఇప్పుడు ఎట్లా మారిపోయినానో తెలుసా? నాకు తెలుసు. గురువుగా తెలియకుండా ఉంటుంది, గురువుకు తెలుస్తుంది. అర్థమైందా? అది సర్వత్ర సమబుద్ధయ. మనస్సు రాగ, ద్వేష, కోపం, తాపం అన్ని అరిషడ్ వర్గాలని అట్లా తోక ముడిచిన పాములాగా చేసి వాటిని కూర్చోబెట్టి కూర్చో. కామం, క్రోధం, రాగ, ద్వేషం ఏమిటి? రాగాలు ఏమిటి? ద్వేషాలు ఏమిటి? ఎందుకు అసలు? ఎందుకు అట్లా ఊరికి బుసకొడతాం? కాసేపు నోరు మూసుకో అని చెప్పగలిగినటువంటి స్థితి మనస్సుకి మనం చెప్పగలిగితే యు ఆర్ ద మాస్టర్. మాస్టరీ అండ్ వన్స్ ఓన్ మైండ్. ఇది మనోనిగ్రహ అని తీసుకోవచ్చు. తర్వాత ఇంకేమిటి? సర్వభూత హితే రతాః. ఎప్పుడూ కూడా ఇతరులకు వారి క్షేమాన్ని ఆశించేవాడు. సర్వభూత, మనుషులు మాత్రమే కాదు, అన్ని జీవరాశులు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఎట్లాంటి ప్రేయర్ చూడండి. అన్ని ప్రాణులు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రాణులన్నీ సుఖంగా ఉండాలి. ఇండియా, ఏషియా అని కాదు ఇక్కడ. తమిళనాడు మాత్రం బాగా ఉండాలి, ఆంధ్ర మాత్రం బాగా ఉండాలి. ఏమిటి పైత్యం? అందరూ సుఖంగా ఉండాలి. ఏదే వసుధైవ కుటుంబకం. ఈ ప్రపంచం మొత్తం ఒక కుటుంబం లాంటిది. మాకేమిటి? దేశభక్తి ఉన్నది, ప్రపంచ భక్తి ఉన్నది. అది ముఖ్యం. సర్వ మానవుల్ని ప్రేమిస్తామా ఏమిటి? పాములను కూడా ప్రేమిస్తాం మేము, చీమల్ని ప్రేమిస్తాం, ఇంకా ఏమేమి ప్రేమిస్తాం? చాలా ప్రేమిస్తాం. మనం అందరినీ ప్రేమిస్తాం. ఎక్కడ ద్వేషం ఉండదు. సర్వ హితరతాః. రతః అంటే ఏంటి? రెవలింగ్, ఆనందిస్తాడనమాట. అవతల వాడు సంతోషంగా ఉంటే పరమానందం. అది సర్వభూత. పశువులు, పక్షులు చూడండి. అందుకే రామాయణంలో జటాయువు వచ్చింది, రక్షించింది అంటే కోతి హనుమంతుడు వచ్చి రక్షించాడు. హనుమంతుడు ఎంత సహాయం చేశాడు? చేస్తారు, ఎందుకు చేయరు? దేవుడు వస్తే దిగొస్తారు. ఆయన యొక్క శక్తి అది. ఇవన్నీ కథలండి. నీకు అన్ని కథలుగానే కనపడతాయి, మాకన్నీ వాస్తవాలే. చూసారా? జటాయువు ఏమిటి, కబంధుడేమిటి, ఆ దేవతల అవన్నీ శాపాల వల్ల వాళ్ళందరూ ఆ రూపాలు పొందారు. రాళ్ళు కరుగుతాయండి ఇక్కడ. అర్థమైందా? ఇక్కడ రాళ్ళు కరుగుతాయి. ఎట్లా కరుగుతాయి అంటే పాట పాడితే కరుగుతాయి. శిశురు వేత్తి పసురు వేత్తి వేత్తి గాన రసం పణి అన్నారు. భగవన్ నామం చెప్తే అట్లా నదులు పరిగెడతాయి, చెట్లు పెరుగుతాయి, గాలి వీస్తుంది. అన్నీ భగవన్ నామం అంత గొప్పది. నీకు ఆనందించడం చేత కావట్లేదు. ఎందుకయ్యా అన్నాడు. అది కూడా చెప్తాడు కృష్ణ పరమాత్మ తర్వాత శ్లోకంలో. ఎందుకు వీళ్ళందరూ ఆనందించలేకపోతున్నారు? అన్నిటినీ ఎందుకు దేవుడి కదా చూడలేకపోతున్నారు చెప్పనా? చెప్తాను, కొంచెం వెయిట్ చేయి. ఇప్పుడే చెప్పను. ఈరోజు మంచి స్ట్రాంగ్ డోసు, అది వాళ్ళ సంగతి వేరే చూసుకుందాం. తే మా ప్రాప్నువంతి ఏవా అన్నారు. వాళ్ళు నన్ను పొందుతారు అర్జున, పొంది తీరుతారు. వాళ్ళు ఎవరు? నన్ను ఈ విధంగా ఇంద్రియ నిగ్రహంతో, మనో నిగ్రహంతో నన్ను ఆరాధించే వాళ్ళు, అందరి ప్రాణుల యొక్క క్షేమాన్ని కోరుకునేవాళ్ళు నన్ను పొందుతారు. అది 3 రకాలుగా మనం అన్వయం చెప్పుకోవాలి. వాళ్ళు మోక్షము పొందుతారు. తే ఏవ మాం ప్రాప్నువంతి. వాళ్ళు మోక్షాన్నే పొందుతారు. తే ఏవ, వాళ్ళే మోక్షాన్ని పొందుతారు. వాళ్ళే ఎవరు? ఇలా మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం,
ఉన్నవాళ్ళు సమదర్శన సమబుద్ధయ వీళ్ళే తే ఏవ మాం ప్రాప్నువంతి వాళ్ళే మోక్షాన్ని పొందుతారు. మాం అంటే నన్ను, నన్ను అంటే నిర్గుణ బ్రహ్మాన్ని. రెండో విధంగా చెప్పాలంటే తే మాం ఏవ ప్రాప్నువంతి మోక్షాన్నే పొందుతారు వాళ్ళు, నన్నే పొందుతారు. వాళ్ళే నన్ను పొందుతారు, నన్నే వాళ్ళు పొందుతారు. మూడు తే ప్రాప్నువంతి మాం తే ప్రాప్నువంతి ఏవ మాం వాళ్ళు తప్పగా నన్ను పొంది తీరతారు. ఇంకా వేరే ఇంకెక్కడికి పోరు, వాళ్ళు నన్నే పొందుతారు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.